8th క్లాస్ లేదంటే 10వ తరగతి దాకా చదువుకున్న వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ 3% ఉందంట. ఎవరైతే డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళలో 20% దాకా ఉందంట. అదే సార్ చదువుకున్న వాడికి అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉండాలి కదా. చిన్న నర్సరీ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అనుకోండి, ఆ పైన కూడా ఈ చదువు నుంచి నువ్వు బయటికి వస్తే నీ దగ్గర ఏ స్కిల్ సెట్ ఉండాలి లేదా ఏ మైండ్ సెట్ ఉండాలి అనే దానికి ఒక చెక్ లిస్ట్ ఏమన్నా ఉందా? లేదు కదా. అందుకని ఈ పిల్లల్ని ఏమిచ్చి బయటికి పంపిస్తున్నాము అనే అవగాహన ఇన్స్టిట్యూషన్స్ కి లేదు. నేను ఏం తీసుకొని బయటకు వస్తే నేను తీసుకొని వచ్చిన దానికి మార్కెట్ లో ఏం వాల్యూ ఉంటది అనేది ఈ పాస్ అవుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి లేదు. కానీ వాళ్ళకి ఇప్పుడు మీరు అన్న 8th 9th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఒక స్క్రూ డ్రైవర్ పట్టుకుని ఒక వైర్ ఫిట్ చేస్తేనే నాకు ఆ రోజు మృతి దొరుకుద్ది అనేటటువంటి ఒక స్కిల్ కాన్షియస్నెస్ అక్కడ ఉంది. స్కిల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళు రిక్రూట్స్ అవుతున్నారు, సెలెక్ట్ అవుతున్నారు. ఎవరికైతే లేదో వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు.